మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే సమయం ఉన్నప్పుడే శ్రమ చేయడం మంచిది అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. అవునండు, నిజమే. కాలం గడిచిపోయిన తర్వాత బాధపడడం కంటే అవకాశం ఉన్నప్పుడే కష్టపడడం వివేకవంతుల లక్షణం అని తెలుసుకోండి మిత్రులారా. దాని గురించి అందువలన మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక చిన్న కవిత చెప్తాను మిత్రులారా, వినండి. అవకాశం తలుపు తట్టిన వేళ అశ్రద్ధ వద్దురా, అదృష్టం అండగా ఉన్నప్పుడే ఆలస్యం వద్దురా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభమేముంది, కాలాన్ని వృధా చేసి కన్నీరు పడితే ఫలమేముంది, నిద్రపోతే రాదురా నిరంతర సంపద, నిలకడగా శ్రమిస్తేనే చేరును మీ దరిదాపులా, నేటి కష్టమే రేపటి నీ గెలుపుకు పునాది, సమయాన్ని వాడుకో అదే నీ అసలైన నిధి. డబ్బు మిత్రులారా, ఇది ఒక అద్భుతమైన కవి చెప్పిన కవిత మిత్రులారా. డబ్బు సంపాదించడానికి మీ యొక్క లక్ష్యం దిశగా ఆర్థిక ప్రణాళికలు లేదా పొదుపు మార్గాల గురించి ఏమైనా టిప్స్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా వయసు, ఓపిక, సమయం ఉన్నప్పుడే కష్టపడాలి మిత్రులారా, తెలుసుకోండి. అలాంటి అద్భుతమైన సందేశం ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు మిత్రులారా. సమయం యొక్క విలువ తెలుసుకోండి. నేటి అవకాశాలు, మనం ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాము మిత్రులారా. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాము. డబ్బు సంపాదించడానికి గతంలో కంటే ఇప్పుడు మార్గాలు ఎక్కువ అనే సత్యాన్ని తెలుసుకోండి. కానీ మిత్రులారా, ఈ మార్గాలను వాడుకోవడానికి సమయం చాలా ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోండి. వాయిదా వేసే తత్వం మీలో ఉంటే కనుక దాన్ని వదిలేయండి మిత్రులారా. రేపు చూద్దాంలే అనే ఆలోచన మీలోకి రానివ్వకండి. మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే, మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే చాలామంది యువత ఏం ఆలోచిస్తారో తెలుసా? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీలోని ఉత్సాహం దెబ్బతింటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఎప్పుడు కూడా మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క నేర్చుకోవడం ఆపకండి మిత్రులారా. ఈ సమయంలో మీరు నేర్చుకునే ప్రతి చిన్న నైపుణ్యం కూడా భవిష్యత్తులో మీకు ఒక ఆస్తిగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. దానికోసమని ఆర్థిక క్రమశిక్షణ గురించి తెలుసుకోండి మిత్రులారా, అది కూడా నేర్చుకోండి మిత్రులారా. ఆర్థిక క్రమశిక్షణ అంటే నేర్చుకోవడం ఒకటే కాదు, దానికి తగిన శ్రమ చేయాలి. కష్టపడడం అంటే శ్రమ ఒకటే అని తెలుసుకోండి మిత్రులారా. శ్రమ పడితే మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు మిత్రులారా. అది మాత్రమే కాదు, సరైన దిశలో స్మార్ట్ వర్క్ చేస్తూ కూడా డబ్బు సంపాదించాలి. దానికి ఎగ్జాంపుల్గా నెట్వర్క్ మార్కెటింగ్, డిజిటల్ స్కిల్స్ లేదా సొంత వ్యాపారం ఏదైనా కావచ్చు మిత్రులారా. పునాది మీరు ఇప్పుడే వేయాలి. సమయాన్ని వృధా చేయకండి. పెట్టుబడి సూత్రం, మీరు డబ్బు సంపాదించిన డబ్బు పెట్టుబడిగా మార్చండి. దానికి సూత్రం ఏంటంటే, మీ దగ్గర ఉన్న కొద్దిపాటి ధనాన్ని విలాసాలకు కాకుండా ఆదాయాన్ని ఇచ్చే వనరుల మీద, అంటే ఎసెట్స్ మీద పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి మిత్రులారా. ఓటమిని స్వీకరించినప్పుడే మీరు విజయం కోసం ప్రణాళికలు వేయగలుగుతారు. సమయం ఉన్నప్పుడు మీరు చేసే తప్పుల నుంచి నేర్చుకోవచ్చు. అదే వయసు పైబడిన తర్వాత తప్పులు చేస్తే కోలుకోవడం కష్టాన్ని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకే ఇప్పుడే, మీరు వయసులో ఉన్నప్పుడే ప్రయోగాలు చేయండి. మీ యొక్క మనస్తత్వాన్ని చేంజ్ చేసుకోండి. విజేతల రహస్యం ఏంటో మిత్రులారా మీకు తెలుసా? పాజిటివ్ మైండ్ సెట్. ఎస్, విజేతల రహస్యం ఒకటే, పాజిటివ్ మైండ్ సెట్. విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారికి అవకాశాలు ఇస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకొని మీరు ప్రయత్నం చేయండి మిత్రులారా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదన్న సత్యాన్ని తెలుసుకోండి. నేను సాధించగలను అని బలంగా నమ్మండి. మీరు లక్ష్యాన్ని నిర్దేశం చేసుకోండి. 2026 నాటికి మీరు ఏ స్థితిలో ఉండాలి, మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అనే వాటి గురించి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. వీటిని స్పష్టంగా రాసిపెట్టుకోండి మిత్రులారా. మీరు రాసిపెట్టుకున్నంత మాత్రాన మీ లక్ష్యాన్ని మీరు చేరుకోరు. దానికి కావాల్సింది తగినంత కృషి, నిరంతర కృషి మాత్రమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాయనే సత్యాన్ని తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టండి మిత్రులారా. సమయం ఎవరి కోసం ఆగదనే సత్యాన్ని తెలుసుకోండి. రేపు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, లేదా పరిస్థితులు మారవచ్చు. కానీ మిత్రులారా, ఈరోజు మీ చేతుల్లోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోండి. చేతులు కాలాగా ఆకులు పట్టుకుని ఏడవడం కంటే ఆ చేతులతో ఇప్పుడే కష్టపడి బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి మిత్రులారా. కష్టపడే తత్వం మీలో ఉంటే కనుక లక్ష్మీదేవి
మీ తలుపు తడుతుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకొని ఆచరణలో పెట్టండి. మీరు విలువైన సమయాన్ని కేటాయించుకోండి. మిత్రులారా, మీరు ఎప్పుడైనా విలువైన సమయాన్ని మీరు కేటాయించుకున్నారో మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇప్పటివరకు ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఆల్ ద బెస్ట్.